సో ఇక్కడ వచ్చేసి కర్కాటక లగ్నం అయింది. లగ్నంలో రాహువు, ద్వితీయంలో చంద్రుడు మరియు కుజుడు, పంచమంలో శని, ఈ షష్ సప్తమంలో కేతువు, అష్టమంలో శుక్రుడు బుధుడు, ఆ, నవమంలో గురుడు మరియు రవి ఉన్నాడు. సో మనం ఈ చార్ట్లో పుత్రభావం గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో సంతానం గురించి ఏ స్థానం చూడాలి? పంచమం. పంచమం. సంతానం గురించి పంచమ స్థానం. పంచమ స్థానంలో ఎవరున్నారు? శని ఉన్నాడు. శని ఈ లగ్నానికి ఏ భావాధిపతి? సప్తమ అష్టమాధిపతి కదా. ఎస్, గుడ్. సప్తమ అష్టమాధిపతి. సో ఈ సప్తమ అష్టమాధిపతి అయిన శని పంచమ స్థానంలో ఉన్నాడు. అలాగే పుత్రకారకుడైన గురుడు ఎక్కడ ఉన్నాడు? స్వక్షేత్రం. నవమంలో. లాభంలో ఉన్నాడా? నవమం, నవమం. భాగ్యస్థానం. భాగ్యస్థానంలో ఉన్నాడని చెప్పాలి. సో భాగ్యస్థానంలో తన స్వక్షేత్రంలో ఉన్నాడు. సో స్వక్షేత్రంలో ఉండి ఏం చేస్తున్నాడు? తన నవమ దృష్టితో పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. అవునా? తొమ్మిదో దృష్టి. సో పంచమ ఈ లగ్నానికి గురుడు ఏంటిది? షష్ట భాగ్యాధిపతి. అవునా? షష్ట భాగ్యాధిపతి అయిన గురుడు తన నవమ దృష్టి, భాగ్యంలో. విశేషమైన దృష్టితో పంచమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక శుభ పాప గ్రహాల దృష్టి పంచమ స్థానంలో ఉన్నందున ఇది మిశ్రమమైన దృష్టి అయినది. సో పుత్రభావము శుభ పాప గ్రహ మిశ్రమమై ఉన్నదన్నమాట. సో పాపత్వము ఈ ఎందుకంటే దృష్టి కన్నా ఇక్కడ వచ్చేసి పంచమ స్థానంలో శని కూర్చున్నాడు. ఆ ఇంట్లో ఉన్నాడు గనుక ఈ శనిదే ప్రభావం ఎక్కువగా ఉంటుందని మనం నిర్ణయించాలన్నమాట. సో పాపత్వము విశేషంగా ఉన్నది.